ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కృపా వాగ్దానం వింటున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? మరొక్కసారి దేవుని సన్నిధిలో ఉదయకాలం దేవుని వాగ్దానాన్ని వినటానికి మీరందరూ ఎంతో ఆసక్తిగా వచ్చినందుకు మీ అందరికీ కూడా ఆయన సన్నిధిలో దీవెనలో ఆశీర్వాదాలు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాలం దేవుడు మనకిస్తున్న వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 94వ కీర్తన 9వ వచనం. చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా ఆ దేవాది దేవుడు సర్వాంతర్యామి, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని తెలియజేస్తున్న దేవుడు. ఆయన కూర్చున్న స్థలం ఆకాశం. అంటే అంత పెద్ద ఆకాశం మీద ఆయన కాళ్ళు భూమి మీద మోపుతున్నాడంటే ఆకాశానికి భూమికి ఎంత దూరం ఎవ్వరూ కూడా ఆ దూరాన్ని కొలవలేరు. అంత ఉన్నతమైన దేవుడు. ఆయన కన్నులు ఎంత పెద్దవి, ఆయన చెవులు ఎంత పెద్దవి. మనం గమనించినట్లయితే, మనం ఆలోచన చేసినట్లయితే ఆ ఉన్నతమైన దేవుడు ఆయన ఉన్నతమైన మనస్సుతో నన్ను చూస్తున్నాడు. లోకంలో ఉన్నవారి పరిస్థితి ఎలా ఉందంటే, లోకంలో పాపముతోనూ రకరకాల మోసములతోనూ హత్యలతోనూ దోపిడీలతోనూ స్వార్థముతోనూ జీవిస్తున్నటువంటి ప్రజల వలె కాకుండా వారి నుండి వేరుపరచబడి మనం ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుని కొరకు మనం జీవిస్తున్నాం. కాబట్టి దేవుని పిల్లలంగా జీవిస్తున్న మనము ఇంకా లోకంలో చెడుతనాన్ని ఆస్వాదిస్తూ, చెడుగును చేస్తూ, చెడుగును ప్రోత్సహిస్తూ, అబద్ధమైన వాటిని మాట్లాడుతూ దేవుడికి విరోధంగా ఉంటున్నామేమో. ఈ దినాన్ని దేవుడు మనకి ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, హెచ్చరిక ఏంటంటే, చెవులను కలగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. అన్నీ చూస్తున్న దేవుడు. మనం చీకటిలో ఏ విధంగా జీవిస్తున్నామో, మనం రాసిమింద స్థలంలో ఏ విధంగా మాట్లాడుతున్నామో, మన పక్క వారి మీద, మన పొరుగింటి వారి మీద ఏమైనా కొండిపు మాటలు చెప్తున్నామేమో, మన భర్తకు విరోధంగా ఏమన్నా చేస్తున్నామేమో, భార్యకి విరోధంగా ఏమైనా మాట్లాడుతున్నామేమో, అన్నీ కూడా గమనిస్తున్న ఆ దేవాది దేవుడు మనమందరం కూడా యథార్థవంతులుగా ఉండాలని, నీతిగా ఉండాలని, ఆయన పిల్లలంగా ఉండాలని, ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధ జీవితాన్ని జీవించాలని మనల్ని బట్టి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మనమైతే ఒక్కొక్కసారి మనం ఆ మంచిని పక్కన పెట్టి చెడు క్రియలకు, చెడు వాటికి మనం ప్రోత్సహిస్తున్నామేమో. ఈ దినాన్ని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. నన్ను ఆయన చూస్తున్నాడు. ఆయన పెద్ద మనస్సుతో, ఆయన పెద్ద చెవులతో వింటూ మనలందరినీ కూడా గమనిస్తున్నాడు. కాబట్టి మనం దేవునికి విరోధంగా ఏమీ మాట్లాడవద్దండి. మనకు దేవుని విరోధంగా ఏమి కూడా మనము చేయవద్దు. అన్నీ కూడా చూస్తున్న దేవుడు, గమనిస్తున్న దేవుడు. దేవుని నుండి వచ్చే ఆశీర్వాదాన్ని, ఆయన ఇచ్చే మహాకృపను మనం ఏమాత్రం కూడా పోగొట్టుకోవద్దని, ఈ చిన్న చిన్న క్రియల వల్ల దేవుడిచ్చే మహాధన్యతను మనం పోగొట్టుకునే వారంగా ఏమాత్రం ఉండొద్దు. ఈ దినాన్ని ఆయన వాగ్దానంలోంచి మనతో మాట్లాడుతూ మనమందరం కూడా యథార్థంగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన దేవా, ఇదిగోనైనా మమ్మల్ని అందరినీ కూడా గమనిస్తున్నావయ్యా. మేము మాట్లాడుతున్న ప్రతి మాటని వింటున్నావయ్యా. మేము చేస్తున్న ప్రతి పని నువ్వు చూస్తున్నావయ్యా. మేము యథార్థంగా ఉండాలని కోరుకుంటున్నాం. అనేకసార్లు ప్రభా నీకు విరోధంగా మేము మాట్లాడుతున్నాం. అనేకసార్లు నీకు విరుద్ధంగా ప్రభు మేము పనులు చేస్తున్నాం. అయ్యా మమ్మల్ని క్షమించండి. ఇది నాన్న మమ్మల్ని హెచ్చరిస్తున్నావు కనుక ప్రభా, అయ్యా మేము కూడా ప్రభా, అయ్యా నీ మాటకు లోబడి ప్రభా, మేము మాట్లాడుతున్న ప్రతి మాట, అయ్యా మేము చేస్తున్న ప్రతి పని కూడా ప్రభా నాయన నీకు అనుకూలంగా జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.